నేరాల నియంత్రణ లక్ష్యంగా చిత్తూరు జిల్లా రేణిగుంటలో పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ సుబ్బారెడ్డి స్వయంగా రంగంలో దిగి ఆదివారం తెల్లవారుజాము నుండి తారక రామనగర్ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. దాదాపు 250 మంది పోలీస్ బలగాలతో జరిగిన భారీ తనిఖీలు స్థానికంగా పెను కలకలం రేపాయి. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఏగల్ టీం, డాగ్ స్క్వాడ్ మరియు రెవెన్యూ సిబ్బందితో కలిసి పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు. ఎక్కడికక్కడ రాకపోకలను నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇల్లు, ప్రతి సందును పోలీసులు జల్లెడ పట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 169 బైకులు, 20 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. వాహనాల రికార్డులను పరిశీలించి అనుమానం ఉన్న వాటిని స్టేషన్కు తరలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజల రక్షణ కోసమే ఈ కోడెన్ సెర్చ్ నిర్వహించినట్లు ఎస్పీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదు. అనుమానితులు, నేర ప్రవృత్తి ఉన్న వారిపై నిరంతరం నిఘా ఉంటుంది. ప్రజలు పోలీసులకు సహకరించాలి. పోలీసులు ఈ మెరుపుదాడులతో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఎలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. My name is Nani. I'm living here, sir. Recently I came to here. So today event is good for all people because of this illegal activities are going. So this awareness is good for. Again you can do it, sir. But some people, sir. కొంతమందికి భయం అవుతుంది. అంటే మీరు చెప్పినా కానీ వాళ్ళకి కొంతమంది ధైర్యం లేదు సార్. చెప్పినా మనకేమైనా అవుతుందేమో, రేపు మనల్ని వాళ్ళు ఏమన్నా వచ్చి ఏమైనా చేస్తారేమో అని కొంతమంది బయటికి చెప్పకపోయినా ఎట్లా ఒకటి తెలుస్తుంది. వాళ్ళు అపోజిట్ వాళ్ళు ఏమైనా చేస్తారేమో కొంతమందికి, అంటే కొంతమందికి ఉంటుంది సార్, కొంతమంది ఉండదు. తప్పకుండా మళ్ళీ చేస్తాము. తప్పకుండా రైలు చర్య తీసుకుంటాం. ఎవరన్నా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ ఆల్ ద ఆఫీసర్స్. తారక రామనగర్ అనేది దాదాపు 20,000 గృహ సముదాయం. ఇది దాదాపు 20,000 మంది కంటే ఎక్కువ ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ ఆపరేషన్ని మీ యొక్క భద్రత కోసం మాత్రమే చేస్తున్నాం. దీన్ని వేరే విధంగా భావించాల్సిన పని లేదు. ఎక్కడైనా సమాజంలో 100 మందిలో ఒకరు తప్పు చేస్తే 100 మందికి తప్పు అనే భావన వస్తుంది, వారి మీద వస్తుంది. కానీ ఆ ఒక్కరిని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకుంటే 100 మంది మంచి పేరు ఉంటుంది. దాన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఒకప్పుడు తారక రామారావు నగర్లో ఎక్కువగా క్రైమ్ జరుగుతూ ఉండేది. ఇక్కడ అవుట్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకొని అనుమానాస్పదంగా ఇక్కడ నివాసం ఉండి రెంట్కి ఉండి క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతానికి చెడిపేరు తేవడం జరిగింది. కానీ ఇప్పుడు చాలా వరకు అటువంటిది ఎక్కడ కూడా మనం వినిపించట్లేదు. సో మీ అందరి సహకారంతో తారక రామారావు నగర్ అనేది చాలా మంచి ఏరియా. అంతా కలిసికట్టుగా మంచి పని చేసుకొని అభివృద్ధి చెందుతున్నారనే పేరు తీసుకురావడానికి మీ అందరూ సహకరించాలి. దాంట్లో ఆ యొక్క భావనలో ముఖ్యంగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్ ఎవరైతే ఇక్కడ అనవసరంగా లేదా ఏదైనా తప్పు చేయడానికి వచ్చి నివాసం ఉంటున్నారో, తప్పు చేయాలనే భావనలో ఉంటున్నారో, లేదా క్రైమ్ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా వారిపై నిఘా ఉంచుతూ చర్య తీసుకోవడంలో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ ఏర్పడడం జరిగింది. చాలా వెహికల్స్, అనాథరైజ్డ్ వెహికల్స్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా చాలామంది నెంబర్ ప్లేట్స్ మార్చేసి క్రైమ్స్లో ఈ చైన్ స్నాచింగ్స్ కానీ లేదా గాంజా ట్రాన్స్పోర్టేషన్లో కానీ వాడుతున్నారు. సో అటువంటివి ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా గాంజాని పూర్తిగా నిర్మూలించడం తిరుపతి జిల్లాలో. తద్వారా మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని ఒక మంచి దారిలో పెట్టడానికి పోలీసు వారు, లేకపోతే పోలీసు వారికి అర్ధరాత్రి నుండి ఇక్కడికి వచ్చి గమనించాలి, గుర్తించాలి. అదేవిధంగా మీరు ఈ ప్రాంతంలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ లేదా అనుమానాస్పద చర్యలు కానీ ఉన్నప్పుడు
డైల్ 100 కానీ 112 కానీ అదేవిధంగా గాంజా విషయంలో 1972 కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందరికీ సెల్ ఫోన్లు ఉంటాయి. దీన్ని టోల్ ఫ్రీ నెంబర్ చేసి ఈ డీటెయిల్స్ ఎవరు తీసుకోరు, కేవలం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొని మీ ఐడెంటిటీ బయటికి పెట్టకుండా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సహకరించి మన తారక రామారావు నగర్ని ఒక మంచి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా, ఒక సురక్షితమైన ప్రాంతంగా చేయడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. దీంట్లో మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా సహకరించాలి. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలు, మహిళలు అందరూ కూడా మా ఇన్స్పెక్టర్ నెంబరు మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్, లోకల్ డిఎస్పీ, రేణిగుంట డిఎస్పీ, అదేవిధంగా ఈగల్ ఆఫీసర్స్, ఆర్టీఏ, తర్వాత ఎక్సైజ్, పోలీస్ అందరూ కూడా ఈరోజు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఆపరేషన్ ద్వారా మీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ని కల్పించడం, మీ అందరూ కూడా పోలీస్ వారికి సహకరించాలని కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.